ఈరోజు వచ్చేసి టమాటా బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, బీరకాయ ముక్కలు వేసుకున్నాం. బీరకాయలు తొందరగా మగ్గాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒకసారి చూద్దాం బీరకాయ ముక్కలు మగ్గినాయో లేవో. బీరకాయ ముక్కలు మగ్గిపోయినాయి. మనం టమాటాలు కూడా వేసుకున్నాం. టమాటాలు కూడా వేయించిన. సో మనం టమాటాలు మగ్గనిక సాల్ట్ వేసుకుందాం. సో ఇప్పుడు మూత పెట్టుకుందాం అనమాట. కలపొద్దు, అట్లా అయితే టమాటాలు జల్లు ఉడుకుతాయి. దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన అనమాట. సో కలిపేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం కారం వేసుకుందాం. బీరకాయ ముక్కలు మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా, ఎందుకంటే బీరకాయ ముక్కలు టమాటాలు అవన్నీ కొంచెం తీపిని కలిగిస్తాయి కాబట్టి. సో స్పైసీ కోసం నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నా, ఎందుకంటే సాల్ట్ మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి. అంతే, ఇంకా ఇవి మగ్గిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, కలిపేసుకున్నాం అంతే. ఇంకా సో ఇదన్నమాట.